ముఖ్యమంత్రి గారు మీరు కేటీఆర్ గారిని బోడమూతి పేడులింగం అని అంటున్నారు. ఒకరిని అనే ముందు మన ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నారా, మన రిలేషన్లో ఎవరైనా ఉన్నారా లేరా అని చూసుకొని మాట్లాడాలని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్. అబ్బా, తువాల్లో చెప్పు పెట్టి కొట్టినట్టు చేసినావు సిందం బాలకృష్ణ. ఇప్పుడు మన కేటీఆర్ గారు క్లీన్ షేవ్ చేసుకొని ఉంటారు కదా ఎప్పుడైనా. మన కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే మన కేసీఆర్ గారు కావచ్చు, మన దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా కావచ్చు, ఇంకో కొంతమంది నేతలు ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు క్లీన్ షేవ్లోనే కనబడతారు. అంటే ఈ మూతి మీసాలు తీసేసి కనబడతారు. అయితే అనేక సభలల్లో మన కేటీఆర్ గారిని విమర్శించడానికి ముఖ్యమంత్రి గారికి ఏ పదాలు దొరకక, ఏ సాకు దొరకక, ఏ అంశం దొరకక పేడుమూతి బోడులింగం అని చులకన చేసేలా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు చిందం బాలకృష్ణ ఏమంటాను, నీ బంధువులలో ఎవరన్నా ఇట్లనే ఉన్నారా పేడుమూతితోటి బోడమూతితోటి అంటే ఆయన అల్లుడే ఉన్నాడు. మరి ఆయన అల్లుడే ఉన్నాడు. ఇది చిందం బాలకృష్ణకు తెలుసు. ముఖ్యమంత్రి గారు పిల్లనిచ్చిన అల్లుడు కూడా క్లీన్ షేవ్ తోటే ఉంటాడు. మరి నీ అల్లుడిని అనుకున్నట్టేనా ఈ మాట అని ఒక వ్యూవర్గా చిందం బాలకృష్ణ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా మరి మీ మంత్రివర్గంలో ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారిని కూడా అన్నట్టేనా ఆ మాట అని కూడా మనం అంటలేం, ప్రజలే అంటాను. అది దుద్దిల శ్రీధర్ బాబు గారికి కూడా వర్తించినట్టేనా ఇది? ఇక ఇంకా దూరం పోతే రాహుల్ గాంధీ గారు కూడా అప్పుడప్పుడు క్లీన్ షేవ్ చేసి కనబడతారు. మరి ఆయనను కూడా అన్నట్టేనా ఇది? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి చులకన స్పీచ్లు, అర్థం పర్థం లేని స్పీచ్లు ఇచ్చి నవ్వుల పాలు కావద్దు.